ఈరోజు మనం ప్రతిసారి రైతే రాజు అని చెప్పేసి ఒక నానుడి, జై జవాన్ జై కిసాన్, అన్నదాత సుఖీభవ. ఇది భారతదేశం అంతా రైతులకు ఇచ్చిన విలువ. ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా విలువ ఇస్తూ ఉందనేది మనమందరము గత 6-7 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు, దేనికే కానీ స్పందించడం లేదు, రైతు ఏ కష్టాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడానికి పోతే వాళ్ళని అడుగుతాము అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, రైతుల మీద బలవంతంగా ఇంతమంది మాత్రమే రావాలని చెప్పడము, ఇటువంటి కక్ష సాధింపు చర్యలు రైతుల మీద చేసడం తప్ప వాళ్ళు ఏం చేయడం లేదు. ఎన్నో ఎగ్జాంపుల్స్, మామిడి రైతులు, మిర్చి రైతులు మనమందరం చూసాం, మీ మీడియా ద్వారా చూసాం ఏ రకంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతుల తరఫున నిలబడిన మా జగనన్నను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజలు జగనన్నతో కలవకుండా ఉండడానికి ఎటువంటి కుయుక్తులు పంపుతా ఉన్నారనేది తెలిసిందే. ఇప్పుడు యూరియాకు వరిమళ్ళు అన్ని స్టార్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు, చిన్న దశలో ఉన్నప్పుడు యూరియా అత్యంత అవసరం. ఆ పీరియడ్లో యూరియా షార్టేజ్ చేస్తారు. భారతదేశం అంతా షార్టేజ్ ఉందని చెప్తారు. ఎస్, ఒకంత అది కూడా వాస్తవమే. ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి, వచ్చిన షార్టేజీలు కూడా తక్కువ యూరియా వస్తూ ఉంటే ఆ తక్కువ యూరియాను కూడా దాచుకో అని ఒక స్లోగన్ పర్మనెంట్గా చంద్రబాబు నాయుడు పెట్టేసుకున్నారు. దాని ప్రకారము ఆ వచ్చిన తక్కువ యూరియాను కూడా తన సొంత నేతలకు, తన వాళ్లకు ఇచ్చుకోవడం తప్ప, బ్లాక్ మార్కెట్కు తరలించడం తప్ప వేరే ఏ ఒక్క మంచి పని చేసినా పని లేదు. ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళు, రైతులు కూడా పార్టీ పరంగా ఆలోచన చేస్తున్నారు. ఎవరైనా సరే రైతు అంటే ఒక మంచి ఉద్దేశంతో చూస్తారు, అన్నదాతను ఒక విలువలతో చూస్తారు. కష్టాల్లో ఉంటాడు, 24 hours కష్టపడే వ్యక్తి రైతుగా ఉంటాడు. అక్కడ కూడా మీ కకృతి రాజకీయాలను, మీ నికృష్టపు రాజకీయాలను అక్కడ కూడా చేర్పించి లాభానికి మాత్రమే యూరియా వేస్తాను, ఇతనికి ఇవ్వను, ఏ రకంగా మీరు రాష్ట్రాన్ని రెండుగా విరగొడుతున్నారని చెప్పేసి మీ ద్వారా నేను సూటిగా అడుగుతాను. రైతులలో అతనికి అవసరం అది యూరియా. విచిత్రంగా యూరియా షార్టేజే లేదు అని చెప్తారు. ఇన్ని సంవత్సరాలుగా యూరియా షార్టేజ్ ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడన్నా అడిగినారా? నేను మీ ద్వారా చూపెడతా ఉన్నాను. ఈ రకంగా యూరియా షార్టేజ్ లేదంటే ఈ రకంగా రైతులు ఎలా నిలబడినారు చెప్పండి. క్లియర్గా చూపెడతా ఉన్నాను నేను. మళ్ళీ ఏమన్నా చెప్తే మీది సాక్షిపత్రిక అంటారు. చెప్పులు లైన్లో 10 గంటలు 11 గంటలు ఉండి నిలబడలేక ఎండకు గుర్తుగా వాళ్ళు పెట్టుకొని చేస్తూ ఉండేటివి ఎన్నో వీడియోలు మీ ఈనాడు టీవీలో కూడా చూసిన దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ మంత్రి గారు, అది చెప్పాలో చెప్పకూడదు కూడా నాకు బాధగా ఉంది. మంత్రి గారు ఏదన్నా డిన్నర్కి పోతే, పెళ్లి ఫంక్షన్లకు పోతే క్యూలో నిలబడి భోజనం తీసుకోమా, యూరియా నిలబడితే తీసుకోవడం తప్పేమి అంటారు. మీకు రైతుల మీద ఏ మాత్రం ప్రేమ ఉందో ఈ ఒక్క పదం మీద తెలుస్తాం. ఏమని ఆలోచన చేస్తా ఉన్నారు మీరు రైతులంటే? 10 గంటలు 12 గంటలు అవసరానికి కావలసినప్పుడు పంట నాశనమవుతా ఉంది, వచ్చి నిలబడితే తనకు కావలసిన యూరియా ఇవ్వకుండా ఇన్ని గంటలు పెట్టి మళ్ళీ వాళ్ళని కించపరిచే రకంగా అపహాస్యంగా లైన్లో నిలబడితే తప్పేమని చెప్తారా? ఇది మంత్రిగా ఉండి మీరు చేసే పనే? ఈ మాట మీరు మాట్లాడవచ్చా మంత్రి గారు? మీరు రైతులకు ఈ రకంగా ఆలోచన చేస్తారా? రైతు గోడు కొట్టుకున్న ఏ ఒక్క వ్యక్తి బాగుపడిన దాఖలాలు లేవు. అది సంస్థ కానీ, రాజకీయ పార్టీ కానీ, మనిషి కానీ. అది ఒకటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.
ఈ నెలకు మనకు సెప్టెంబర్ నెలకు 1,55,000 టన్నులు యూరియా అవసరం ఉంది. 94,000 టన్నులు మాత్రమే తెచ్చారు. అది క్లియర్గా పంచారంటే ఒక్కరి కూడా ప్రాపర్గా రైతులకు వచ్చే రకంగా లేదు. మీకు కావాల్సిన వాళ్ళకి తీసుకుపోవడం చేయడం, పత్రికా విలేకరులు తీసుకుని పోయి మార్కెట్ దగ్గర స్టాక్స్ ఉండే దగ్గర డీటెయిల్స్ ఇవ్వమంటే డీటెయిల్స్ ఇవ్వరు. అంటే మీ ఉద్దేశం ఏమి? డీటెయిల్స్ ఇస్తే మీకు తప్పులు బయటపడతాయనే, మీరు చేసే మోసం బయటపడతాదనే, మీరు బ్లాక్ మార్కెట్ తరలించే విషయాలు బయటపడతాయనే, ఇదే మీరు చేసేది. ఏ రకంగా సరే రైతులను నష్టపరచడం తప్ప వేరే ఏం లేదు. ఒక్కదానికి గిట్టుబాటు ధరకి ఇచ్చారా మీరు? ఒక్కదానికి. ఇప్పుడే పెద్దలు చెప్పారు, మినుములకు 4,000 నుంచి 5,000 రూపాయలు. ఏం గిడుతుంది మార్కెట్లో ఉండేది? 8,000 పైచిలుకు అనుకుంటాను మద్దతు ఉండేది. ఏం సగానికి లేదు. చీనీ పండ్లు ఎంత దిగజారి పడిపోయి, ఉల్లి, ఎన్ని కష్టాలు రైతుల కంటే ప్రతి ధరను తగ్గించి పెట్టి, అయినా రైతు బాధాకరమైన రైతు వేరే వ్యాపారానికి షిఫ్ట్ కాని అన్నదాత ఎవరంటే రైతు. అంత నష్టం ఉంటే కూడా మళ్ళీ పంటకు రెడీ చేస్తే అతనికి కావాల్సిన ఎరువులు ఇవ్వరు, దానికి ఇబ్బంది పెడతారు. ఇంతకు ముందు రైతు భరోసా కేంద్రం ద్వారా ఎంత చక్కగా మేము ఇచ్చాం మీకు అందరికీ తెలుసు. సరే, మీరు రైతు సేవా కేంద్రాలను పెట్టినారు, ఏమన్నా పేర్లు మార్చుకోండి, మీరు రైతులకు కావాల్సిన టయానికి ఇవ్వండి. దీనికోసం అని చెప్పేసి మేము పోరాడి రైతుల తరఫున ఉండి రైతులకు యూరియా వచ్చేంత వరకు రైతులతోనే ఉంటాము. మేము రైతుల కోసం ఎప్పుడైనా ఉంటాడు. దీనికోసం అని చెప్పేసి 9వ తేదీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, మేము ఇక్కడి నుంచి పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, మాజీ ఎంపీ, అందరం కలిసి 9వ తేదీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి మెమోరాండం ఇచ్చేసి మాకు ప్రాపర్గా రైతులకు అందరికీ యూరియా కొరత లేకుండా సప్లై చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడానికి మేము నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రమంతా 9వ తేదీ మేము కలెక్టర్ ఆఫీసులకు, ఎంఆర్ ఆఫీసులకు, ఆర్డీఓ ఆఫీసులకు తీసుకుపోతాము. దానికోసం అని చెప్పేసి మేము రైతులతో పోరాడడానికి రెడీగా ఉంటాము, రైతులతో మేము వెన్నంటిగా ఉంటామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.